నమస్కారం డీనిస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తడిపొడి చెత్తపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. 14వ డివిజన్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని కితాబు. మల్లాది వెంకట సుబ్బారావు ఫౌండేషన్ నిర్వహణతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో అయోధ్యానగర్ సమీపంలో ఇందిరా ఎంక్లేవ్ ప్రాంత వాసులకు ఆనందయ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, ఇందిరా ఎంక్లేవ్ సభ్యులు పాల్గొన్నారు. ఇది కూడా అలాగే ముందు కూడా హృదయంలో పెట్టుకోవాలని చెప్తాం. ఈ ఆనందం ముందు కొన్ని మా మిత్రులందరూ కలిసి డిస్కస్ చేస్తామంటే ఇది మన శరత్ గారు చేస్తారు. మన వాళ్ళందరూ మంచిగా అవుట్ అవుతారు కాబట్టి అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు ఆషాఢమాసం సందర్భంగా శ్రీ అమ్మవారికి పవిత్ర సారే సమర్పించుటకు గాను చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, స్వీట్లు, ఇతర వస్తువులతో బృందములుగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఈ రోజు పలు బృందములు వారు దేవస్థానములకు విచ్చేయగా గౌరవ ధర్మకర్తల మండలి చైర్మన్ పైల సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరామ స్వాగతం పలికారు. నగర అభివృద్ధికి ఎప్పుడు వెన్నంటే ఉంటానని సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఇటీవల సీఎంను కలిశానని విజయవాడను సమగ్రమైన ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని తనకు సూచించారన్నారు. రాష్ట్రంలోని నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిష్కార వేదిక కార్యక్రమం 14వ డివిజన్ దస్సీపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్న వయసులోనే అవినాష్ ఎంతో బాధ్యతగా ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జగన్ పాలనలో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. నగరంలో విడుదల కావాల్సిన పెన్షన్లు, ఇతర సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నగర అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారన్నారు. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. సమస్యలు లేని నియోజకవర్గంగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. డివిజన్లో ఎంతో మందికి ఇళ్ల పట్టాలు, పింఛన్లు, కాపు నేస్తం ఇలా పలు సంక్షేమ పథకాలు అందజేసినట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం డివిజన్లో పలు సమస్యలను స్థానికులు అవినాష్ దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కరించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు రామిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య, పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, సచివాలయాల సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరులు చింతల సాంబయ్య గారి ఆధ్వర్యంలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు అందరూ గారు పాల్గొని ఏదైతే స్థానికంగా ప్రజలకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా పెన్షన్ రాకపోయినా, లేకపోతే సంక్షేమ పథకం రాకపోయినా, లేకపోతే స్థానికంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా పార్కులకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే వెంటనే మా దృష్టికి ఇక్కడ స్థానికంగా వార్డు సచివాలయం సిబ్బందికి అధికారులందరి దృష్టికి తీసుకెళ్ళి
వాటిని పరిష్కరించడానికి ఈరోజు ఈ పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గం దాదాపుగా గత 4 రోజులుగా 4 డివిజన్లు చొప్పున తిరుగుతున్నాం. ప్రజల నుంచి గారు మంచి స్పందన. నాకు తెలిసి అన్ని సమస్యలు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఏదైనా 1, 2 రాకపోయినాయి గారు ఈ యొక్క పరిష్కార వేదిక గారు సాల్వ్ చేస్తాం గారు జరుగుతుంది. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంతో పనిచేస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలోనే 300 కోట్లు మాకు నిధులు కేటాయిస్తాం కానివ్వండి, రిటైనింగ్ వాళ్ళకి అర్థం కానివ్వండి, లేకపోతే కొత్తగా రిటైనింగ్ వాళ్ళ ప్రపోజల్ కానివ్వండి, స్థానికంగా గత 5 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో పథకాలు ప్రజానికానికి చేరవనికుండా జన్మభూమి కమిటీలతో ఈరోజు పెన్షన్ వాళ్ళన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఒక ఇల్లు వాళ్ళన్నా తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకున్నారు. కానీ ఈరోజు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందో ప్రజానికానికి, ఆ నమ్మకంతో ముఖ్యంగా 14 డివిజన్లో గతంలో 1800 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తే మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపుగా 1000 ఓట్ల మెజారిటీ ఈరోజు మా అభ్యర్థి సాంబయ్య గారికి దొరకటం అంటే దాని అర్థం ప్రజానికానికి మా పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం గారు కలిసికట్టుగా పనిచేసి తూర్పు నియోజకవర్గాన్ని, దాంట్లో ముఖ్యంగా 14 డివిజన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఒక్కొక్క వార్డులో ప్రతి వార్డులోన రచ్చబండ అన్న ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసి ప్రజల్లోన మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఆయన ప్రతి సమస్యని పరిష్కరిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అన్ని రకాలుగా జనంలోన ఆయన మమేకమై ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తీరుస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. అట్లాగే మా కార్పొరేటర్లు కూడా అన్ని రకాలుగా నగర అభివృద్ధి కోసం వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. డివిజన్లోన వాటర్ సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా సరే వాళ్ళు మార్నింగే ఫీల్డ్లోకి దిగి అన్ని రకాలుగా నగరాన్ని చూసుకుంటూ, వాళ్ళ డివిజన్లు చూసుకుంటూ తిరుగుతున్నారు. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి మా జగన్ అన్న తోడుగా, మా అవినాష్ గారు తోడుతో మేము నగరాన్ని అభివృద్ధి పరుస్తామని తెలియజేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రమానికి ఏదైతే 4 రోజుల నుంచి మేము నిర్వహిస్తున్నామో ఈరోజు 14వ డివిజన్లో నిర్వహిస్తాం జరుగుతుంది. జనాలు గత 3 రోజుల నుంచి మేము ప్రజల దగ్గర ఏదైతే సమస్యలు మేము తీసుకుంటాం దాన్ని వెంటనే పరిష్కరిస్తాం. ఏదన్నా తాత్కాలికంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే శ్రీ దేవినేని అవినాష్ గారు వెంటనే వాటిని అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన నగర మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నేరుగా వచ్చి ఈ యొక్క పరిష్కార వేదికని సందర్శిస్తాం. మరియు ఇది బాగుంది, ఇది ఒక ఏమన్నా సమస్యలు ఇంకా మా వల్ల కాకుండా నగర మేయర్గా మా యొక్క కార్పొరేటర్లకు కూడా మేము ఏదైనా అభివృద్ధి కావాలి, ఏదైనా చేయాలి అని అంటే ఆమె కూడా సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పరిష్కార వేదిక చాలా బాగుందని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా మా యొక్క తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లోనూ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగనన్న ఏదైతే చెప్పారో అదేవిధంగా ఇక్కడ అవినాష్ గారు కూడా ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లో నేరుగా వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తాం వల్ల ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు. గారు ఏ బాధితులైతే తూర్పు నియోజకవర్గం అవినాష్ గారి యొక్క భుజస్కంధాలను పెట్టారో ఆ రోజు నుంచి కూడా కాళ్ళకు బలపం కట్టుకుంటున్నటువంటి కాకుండా కరోనా టైంలో ఏ విధంగా ప్రజల ముందు ఉన్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజున ప్రజలందరికీ సమస్యలు తీరుతున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున సోదరుడు చింతల సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున రచ్చబండ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజున ఈ వార్డులో దాదాపుగా 11 కోట్లతో దాకా సంక్షేమ ఫలాలు అందించాం. ఇక ప్రజల దగ్గరికి డైరెక్ట్గా పాలనలాగా డైరెక్ట్గా అవినాష్ గారి అధికారుల దృష్టి కూర్చొని వాళ్ళ సమస్యలకు పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని గమనించి ఎవరిది చేతల ప్రభుత్వం, ఎవరిదో మాటల ప్రభుత్వం గమనించాలని ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఈ రోజున 14వ డివిజన్ నా డివిజన్లో ప్రజా వేదిక పెట్టి ప్రజల్ని ఏ సమస్య ఉందో తెలుసుకోవడం పిలుస్తూ జరిగింది. అందరం పిలుపు మేరకు ప్రతి గుమ్మంకి వెళ్ళి పిలుస్తూ జరిగింది. అలాగే మా డివిజన్లో మాకు అన్నీ వస్తున్నాయి, ఫంక్షన్లు వస్తున్నాయి, ఇళ్ల స్థలం వచ్చింది. ఇళ్ల స్థలం అనేది రావడం కాదు, కేవలం ఒక ఇళ్ల స్థలం విజయవాడ సిటీలో 1 సెంటు గజం భూమి కొనలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మాకు చాలా సంతోషం. ఇదే నాయకుడు
మరో 30 సంవత్సరాలు ఉంటాడని ఆ సభాముఖంగా అందరికీ చెప్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇల్లు కట్టించడమే కాకుండా రైతు బజార్ కానివ్వండి, ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కానివ్వండి, ఒక బస్ స్టాప్ కానివ్వండి, ఒక పార్కు కానివ్వండి, ఒక ఆరోగ్య హాస్పిటల్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుట్ట మల్లేశ్వరి బలరాంతో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లాప్ కార్యక్రమాన్ని మోడల్ డివిజన్లుగా 27, 36 వార్డులలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్థాలను వేరువేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యాజమానులకు శాసనసభ్యులు వివరించారు. విజయవాడ నగర పరిశుభ్రతకు గృహ యాజమానులందరూ సహకరించాలని కోరారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గృహ యాజమానులకు 3 రకాల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. నగర ప్రజలు చెత్తను కాలువలో వేయకుండా ఈ చెత్త బుట్టలను వినియోగించి నగర పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛతలో విజయవాడకు కేంద్రం నుంచి పలు అవార్డులు వచ్చాయని, ప్రజలందరూ ఇలాగే పరిశుభ్రతను పాటిస్తే స్వచ్ఛ విజయవాడ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉందని మల్లాది విష్ణు గారు అన్నారు. డివిజన్లో అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కూడా కలిసి ఈరోజు ఇంటింటికి 3 రకాలైనటువంటి ప్లాస్టిక్ 3 రకాలైనటువంటి బాక్సులను ఇవ్వడం జరిగింది. ఇది తడి చెత్త, పొడి చెత్త, అలాగే ఇతర కొన్ని పదార్థాలు, ఐడెంటిఫై అయినటువంటి పదార్థాలు, హానికరమైనటువంటి పదార్థాలు, వాటిని అందులో వేసి ప్రతిరోజు కూడా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వారందరూ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నగరం నుంచి 500 టన్నులు చెత్త వస్తుంది, పైగా చెత్త వస్తుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విజయవాడ లక్ష్యంగా పెట్టుకుని మనం పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే విజయవాడ నగరానికి 3-4 అవార్డులు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా స్వచ్ఛ విజయవాడ అవార్డు కూడా మనం తెచ్చుకోగలుగుతాము. ఎందుకంటే నిత్యం ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ చెత్తని ఏ రకంగా దీన్ని ఉపయోగంలో తీసుకోవాలి, ఏ రకంగా దీన్ని సమూలంగా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పని దాంట్లో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ డివిజన్లోనే దాదాపుగా 4000 మంది కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి 3 ఇవ్వాలని చెప్పని మోడల్గా తీసుకున్నారు. ఈ 27వ డివిజను, పక్కన ఉన్నటువంటి డివిజన్, 2 డివిజన్లు కూడా మోడల్గా తీసుకుని అమలు చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించి విజయవాడ నగరంగా మొత్తం అమలు చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే క్లాప్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే లోపే మొత్తం అందరికీ కూడా ఇంటింటికి పంపిణీ చేయాలి అని చెప్పని భావించి నగరపాలక సంస్థ ఈ కార్యక్రమం తీసుకుంది. ఈరోజు 27వ డివిజన్లో పొన్నీ కాలనీలో మన కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళ చేత మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త 3 రకాలుగా డబ్బాలు ఇవ్వటం కూడా జరిగింది. అందులో తడి చెత్త, పొడి చెత్త, అలాగే కాకుండా ఇంకో ఎర్ర డబ్బాలో హానికరం చెత్త అంటే ట్యూబ్లైట్లే కానివ్వండి, బ్లేడ్లే కానీ, డైపర్లే కానీ ఇలాంటివి వేసి ఆ రోడ్డు మీద పెడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అవన్నీ నీట్గా కలెక్షన్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. మన జగనన్న ప్రభుత్వంలో ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి, వాతావరణం పచ్చని వాతావరణం కూడా ఉండాలని చెప్పేసి మన జగన్ గారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ డబ్బాలు అవి పంచడం కూడా జరిగింది. ఇక్కడ మన ఇక్కడ స్థానికులే కానీ బొప్పన గాంధీ గారు, పిల్లోట్ల వంశీ గారు ఇలాగా మనకు మన డివిజన్లో పెద్దలందరూ వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలోని గాంధీనగర్లో ఉన్న హనుమంతరాయ గ్రంథాలయంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ఆదివారం 4వ రోజు కూడా కొనసాగాయి. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు దీక్షలో కూర్చున్నారు. 4వ రోజు దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు టి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల రీలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితులకు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జెల్లీ విల్సన్ మాట్లాడుతూ, ఎన్ని అవరోధాలు ఎదురైనా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఇదే ప్రదేశంలో హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం ఇచ్చిన హామీని మరచారన్నారు. మాట తిప్పను, మడమ తిప్పను అనే సీఎం ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనేక ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని సాగిస్తున్నటువంటి, ముఖ్యంగా దీని నాయకుడిగా ఉన్నటువంటి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నిజంగా వారి సహచర బృందం వీరందరూ కూడా శాంతియుతమైనటువంటి పందాలో అన్ని పార్టీలను కూడా ఏకం చేసినటువంటి చరిత్ర అనేది వీరికి ఉంది. లోగడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సైతం వారు ఒప్పించి తీసుకొచ్చి ఇదే హాల్లో వారు మద్దతు తెలియజేయించినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఒంటరి మహిళలు ఇలా స్వయం పోషకత్వంతో జీవిస్తున్నటువంటి ప్రజానీకం తమ కష్టార్జితంలో ఒక భాగాన్ని పొదుపు పథకాల కింద పోగేసుకుంటే తమ పిల్లల యొక్క భవిష్యత్తుకి విద్య, వైద్యం, ఆడపిల్లల పెళ్ళిళ్లకు, వృద్ధాప్యంలో భద్రతకు ఉపయోగపడుతుందని ఆశపడి అగ్రిగోల్డ్లో పొదుపు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుందామంటే అతి తక్కువ వడ్డీ, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని ఈ అగ్రిగోల్డ్ మీద విశ్వాసం పెట్టి వాళ్ళు డిపాజిట్లు చేసుకుంటే ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకొని మోసం, దగ, దోపిడీకి బరితెగించినటువంటి సంస్థ అగ్రిగోల్డ్. భారత్ను రక్షణ రంగ ఉత్పత్తులలో అగ్రదేశాల సరసన నిలబెట్టడంలో డిఆర్డీఓ ప్రథమ భూమిక పోషిస్తుందని ఆ సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు. కరోనా కట్టడిలో డిఆర్డీఓ రూపొందించిన 2DG డ్రగ్ పవర్ఫుల్ వెపన్ వంటిదని స్పష్టం చేశారు. రానున్న 15 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో భారత రక్షణ రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. గాంధీనగర్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జీవి సభాధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఏపీ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, భారత ఉపరాష్ట్రపతిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తితో పాటు భారత రక్షణ రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటి ఉన్నత పదవుల్లో తెలుగువారు ఉండడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ముగ్గురికి మాతృభాష పట్ల అభిమానం మెండుగా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. దేశంలో రకరకాల ప్రదేశాలు, ప్రతి జిల్లాకి 1-2 హాస్పిటల్స్కి వెళ్ళి నిమిషానికి 1000 లీటర్లు 1000 లీటర్స్ పర్ మినిట్ వచ్చేటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో పెట్టడం జరుగుతుంది. చాలా త్వరగా అది ప్రధానమంత్రి గారు స్వయాన దాన్ని 15 నుంచి 20 రోజులకు ఒకసారి సమావేశం పెట్టి ఏ రకంగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అని చెప్పి స్వయాన వారు మానిటర్ చేస్తున్నారు. ఇందులో ఒక 15-20 రోజులకి ఒకసారి 1.5 నుంచి 2 గంటల సేపు కూర్చొని
ఏమేంటి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి స్వయంగా రివ్యూ చేస్తున్నారు. అట్లనే ఈ సెకండ్ వేవ్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం ఇచ్చారు కాబట్టి ఒక చిన్న సిలిండర్ లాంటిది పెట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇళ్లలోనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ ఇంతమంది పేషెంట్స్కి బెడ్స్ తీసుకోవడం కష్టం కాబట్టి ఎక్కువ మందికి ఆక్సిజన్ ఒకటి అందుబాటులో ఉంటే వాళ్ళు బయటకు వస్తారని చెప్పి దానికోసం కూడా ఒక చిన్న 10 లీటర్ సిలిండర్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఆక్సిజన్ నింపుకొని ఈ మన చేతికి అయితే ఆక్సిమీటర్ని పెట్టుకుంటాం కదా, దాంట్లో 92 ఉంది, 94 ఉంది, 88 ఉంది, 78 అని చూసుకుంటారు. దాన్ని రీడింగ్ చేసుకొని ఈ ఆక్సిజన్ ఆ మనిషికి ఎంత ఇవ్వాలి అనేది రెగ్యులేట్ చేసేటువంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ తయారు చేశాం. అది కూడా ప్రధానమంత్రి గారు చూసిన తర్వాత చాలా బాగుంది, ఇలాంటి చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తే బాగుంటుందని వెంటనే వారు పిఎం కేర్స్ ఫండ్ నుంచి 1.5 లక్షల సిలిండర్స్ ఆర్డర్ చేశారు. ఈరోజు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, యూఫ్లోని, ఎవరెస్ట్ కాంటా అని చెప్పి ఇండస్ట్రీస్ సిలిండర్స్ రోజుకి 2-3 వేల సిలిండర్లు తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా దేశంలో మొత్తం హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ప్రతి జిల్లాకి వాటిని అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణా హోటల్ సెంటర్, హోచిమిన్ భవన్ వద్ద కృష్ణాపట్టణం ఆనందయ్య ట్రస్ట్ సౌజన్యంతో కరోనా నివారణ మందు మరియు బిస్కెట్ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆనందయ్య మందు దానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా తగ్గుముఖం పట్టిందని అన్నారు. అలాగే డివిజన్ వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు పార్టీ పటిష్టత పెంచుతుందని ప్రశంసించారు. నగర కార్యవర్గ సభ్యుడు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ ఆనందయ్య మందు రోగ నిరోధక శక్తిలో బాగా పనిచేస్తుందని, దీని వలన హాస్పిటల్లో కరోనా రోగుల సంఖ్య తగ్గిపోయిందని, అలాగే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ మందును పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి ఎస్కే భాష, సిపిఐ నాయకులు కె ఆదినారాయణ, ఎస్కే సుబాని, పి రాములు, సిహెచ్ గురువయ్య, కె రంగప్రసాద్, నాగరాజు, వి కన్నమ్మ పాల్గొన్నారు. నిన్ననే కలెక్టర్ శ్రీనివాస్ గారు కార్మికుల వర్తక వాణిజ్య సంఘాల వారితో సమావేశం జరిపారు. 3వ వేవ్ రానున్న సందర్భంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మూకుమ్మడిగా ప్రజల్ని సంచరించవద్దని చెప్పేసి వారు అప్పీల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది అమలు జరగాల్సిందే. సెకండ్ వేవ్ సాగించినటువంటి దారుణ మారణం ఏప్రిల్ మే మాసాల్లో ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ఒక్కరు చొప్పున బలైపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఈ సందర్భంలో ఎడారిలో వయాశిస్సులాగా ఆనందయ్య గారు మందు పనిచేసింది. దానికి శాస్త్రీయత ఉందనేటువంటిది ఆయుష్ తెలియజేసింది. కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ప్రత్యేకించి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆనందరావు గారి నాయకత్వాన, భాస్కరరావు గారి నాయకత్వాన ఇప్పటికీ దరిదాపు ఒక 7-8 వేల మందికి సింగనగర్ ప్రాంతంలో ఆనందయ్య గారి మందుని సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క ఆయుర్వేద మందులు వాడి ఆరోగ్యవంతులు అవుతున్నారు. కాబట్టి సిపిఐగా మేము ఈ సింగనగర్ ప్రాంతంలో, విజయవాడలో కూడా దాదాపుగా ఇప్పటికీ 10,000 మందికి ఈ యొక్క ఆనందయ్య గారి మందుని ఇచ్చాము. ఇది మేము స్వయంగా గౌరవనీయులు మహానుభావుడు అయినటువంటి కృష్ణపట్నం ఆనందయ్య గారి వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి ఈ యొక్క ఔషధాన్ని తీసుకొచ్చి మేము ప్రజలకి పంపిణీ చేస్తున్నాం. మేము ఇప్పటికే సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు భవన నిర్మాణ కార్మికులకు కానీ, పేద కళాకారులకు కానీ, అనేక మందికి వృద్ధాశ్రమంలో కానీ అనేక మందికి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సిపిఐ పార్టీ అంటే ప్రజాసేవలోనే కాదు, ప్రజా ఉద్యమాల్లోనే కాదు, ప్రజలకు అన్ని విధాల సహాయం చేయడానికి కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ఈలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 40 ప్రకారం మినిమం టైం స్కేల్ అందరికీ అమలు చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఇంకా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా ఇంకా నెరవేర్చలేదన్నారు. కనీస వేతనంకు ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఒక శాఖలో ఒక్కో రకంగా జీతాలను అందిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేను ఐ వెంకటేశ్వరరావు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులము. నేను షాప్జీ కూడా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులకి సంబంధించి ఈ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నాయకులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ప్రతిపక్ష నాయకునిగా అట్లాగే మీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంకి వచ్చిన తరువాత చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. నగరంలోని కామినేని హాస్పిటల్ గ్యాస్ట్రో విభాగంలో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో స్కానింగ్, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులతో చికిత్స, శస్త్రచికిత్స, ఎండోస్కోపీ తదితర సేవలను అందిస్తున్నారు. కామినేని గ్యాస్ట్రో విభాగంలో ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల్లో విజయవంతంగా చికిత్స అందించి పేషెంట్ల ప్రాణాలను కాపాడగలిగారు. కామినేని అడ్వాన్స్ గ్యాస్ట్రో కేర్ నందు నిర్వహించిన చికిత్సలను సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కామినేని సిఓఓ డాక్టర్ నవీన్ కుమార్ వెనిగల్లా మాట్లాడుతూ, తమ హాస్పిటల్లోని అడ్వాన్స్ గ్యాస్ట్రో కేర్ విభాగం నందు సీనియర్ గ్యాస్ట్రో సర్జన్లు డాక్టర్ గణేష్, డాక్టర్ పవన్ వెలినేని సేవలు అందిస్తున్నారని అన్నారు. కామినేని అడ్వాన్స్ గ్యాస్ట్రో కేర్ నందు ఇటీవల నిర్వహించిన చికిత్సల గురించి వివరిస్తూ, ఇటీవల గత నెల 8వ తేదీన గుంటూరుకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన జ్వరం, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ పలు హాస్పిటళ్లకు తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కామినేని అత్యవసర విభాగంలో చేరాడు. సర్జికల్ గ్యాస్ట్రో నిపుణులు డాక్టర్ పవన్ వెలినేని పర్యవేక్షణలో రోగికి పలు పరీక్షలు నిర్వహించి క్లోమగ్రంథి కూలినట్లుగా నిర్ధారించారు. రోగికి క్లోమగ్రంథి వద్ద పేగుకు రంధ్రం ఏర్పడడంతో పొట్టలో మలం లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. రోగికి లాప్రోస్కోపీ పద్ధతిలో ఆపరేషన్ చేసి పేగును వెలుపలికి పెట్టారు. కోలుకుంటున్న సమయంలో కడుపు నొప్పితో పాటు రక్త విరోచనాలు కావడంతో సిటీ ఎంజిఓ చేసి క్లోమగ్రంథి ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గరలో ఉన్న రక్తనాళాలు ఉబ్బి పగులుతూ ఉన్నట్లు గమనించారు. ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించి రక్తస్రావాన్ని అరిగట్టి రోగి ప్రాణాలను కాపాడారు. శస్త్రచికిత్స చేసిన 4 రోజుల అనంతరం రోగి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పవన్ వెలినేని, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కామినేని హాస్పిటల్, విజయవాడ. ఈరోజు నేను కామినేని హాస్పిటల్లో జరుగుతున్న గ్యాస్ట్రో వైద్య సేవల గురించి మీకు వివరిస్తాను. ఉదాహరణకి గత నెల 8వ తారీఖు గుంటూరు నుంచి ఒక పేషెంట్ రావడం జరిగింది కామినేని హాస్పిటల్కి. ఆ పేషెంట్కి ప్యాంక్రియాస్ అనగా క్లోమగ్రంథిలో వాపు రావటం వల్ల ప్యాంక్రియాస్ చుట్టుపక్కల నీరు పట్టి అది కుల్లటం ద్వారా ప్యాంక్రియాస్ చుట్టుపక్కల చీము చేరి ఆ చీము పెద్ద పేగులోకి రంధ్రం కింద మారింది. దానివల్ల పేగులోంచి విరోచనం లీక్ అవటం వల్ల పొట్టలోకి పేషెంట్ మనకి అతి జ్వరంతోనూ మరియు షాక్లోనూ ప్రెజెంట్ అయ్యారు. ఆ కండిషన్ నుంచి పేషెంట్ని చక్కగా రివైవ్ చేసి షాక్ నుంచి బయటికి తీసుకొచ్చి పేషెంట్ మనం ఆపరేషన్ చేయడం జరిగింది. కోతలేని సర్జరీ అంటారు దీన్ని. లాప్రోస్కోపీ పద్ధతిలో పేగును మనం బయటకు పెట్టాం. సో దీని ద్వారా పేషెంట్ చాలా తొందరగా రికవర్ అయ్యారు. ఆ తర్వాత 5 రోజుల తర్వాత పేషెంట్కి మళ్ళీ విరోచనం ద్వారా బ్లీడింగ్ అవటాన్ని గుర్తించి సిటీ స్కానింగ్ చేసి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చి దాని చుట్టుపక్కల ఉండే రక్త నలాలు ఉంటాయో అవి ఉబ్బి పగలటానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించి
దాన్ని యాంజియోగ్రఫిక్ ఎంబలైజేషన్. సో దీని ద్వారా పేషెంట్ని మనం కోత లేకుండానే రేడియాలజీ పద్ధతి ద్వారా మనం దాన్ని బ్లాక్ చేయడం ద్వారా చాలా తొందరగా రికవరీ అనేది చూపించారు. అది చేసిన 2వ రోజే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా పలు రకమైన ట్రామా కేసులు, అంటే యాక్సిడెంట్ ద్వారా పేషెంట్కి లివర్ కోసుకుపోవటం వల్ల పొట్ట లోపలంతా రక్తం చేరడంతో పేషెంట్ షాక్ పరిస్థితిలో రావడంతో అలాంటి పేషెంట్లు కూడా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. సో మరి ఒక చిన్నపిల్లోడు సైకిల్ బార్ ఇంజరీ అంటారన్నమాట. ముందుకు పట్టడం ద్వారా సైకిల్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో అది ఈ మధ్య భాగంలో నొక్కోవడం వల్ల దానివల్ల లెఫ్ట్ లోబ్ ఆఫ్ లివర్, అంటే ఎడమ చేతి వైపు ఉండే మన లివర్ లోబ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆల్మోస్ట్ కట్ అవడం జరిగింది. అలాంటి కండిషన్ కూడా ఆపరేషన్ లేకుండా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మరి పలు రకాల క్యాన్సర్ సంబంధించిన వైద్య సేవలు కూడా కామినేని హాస్పిటల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఉదాహరణకి పొట్టకు సంబంధించిన క్యాన్సర్ కానీ, పెద్ద పేగు కానీ, చిన్న పేగు కానీ, ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్లు కానీ, ఇలా పొట్టకు సంబంధించిన పలు రకాల క్యాన్సర్ వైద్యం అంతా కూడా మన కామినేని హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చింది. అండ్ ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు, ఈఆర్సిపి అనే పద్ధతి ద్వారా గాల్ బ్లాడర్ నుంచి పిత్తనాళిలోకి జారిన రాళ్ళను కూడా బయటికి తీయటం, డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా కామినేని హాస్పిటల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని పేషెంట్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకు మరియు కామినేని హాస్పిటల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తడిపొడి చెత్తపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. 14వ డివిజన్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని కితాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.